డిఏ కేసు, సిఐయు ఈఓ జె మోహన్ నాయక్, రాష్ట్ర రహదారులు ఆర్ మరియు బి తెలంగాణపై డిఏ కేసు నమోదు చేయబడింది. రాజకీయ అండదండలు, రక్షణ లేకుండా ఇంత భారీ స్థాయిలో అవినీతి జరగడం అసాధ్యం. 7 ఫ్లాట్లు, 19.38 ఎకరాల వ్యవసాయ భూమి, మియాపూర్లో ఒక విలాసవంతమైన ట్రిప్లెక్స్ విల్లా, కూకట్పల్లిలో కొత్తగా నిర్మించిన ఇల్లు, అలాగే మరో విల్లా కోసం చెల్లించిన 1 కోట్ల రూపాయలు అడ్వాన్స్. ఇదంతా కేవలం ఆస్తుల వివరాలు మాత్రమే. రోడ్లు మరియు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ జరుప్లా వద్ద నుంచి తెలంగాణ ఏసీబీ 55 లక్ష రూపాయలు నగదు, దాదాపు 2 కోట్ల రూపాయలు విలువైన 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి, బ్యాంకు ఖాతాల్లో 1.44 కోట్ల రూపాయలు, విలాసవంతమైన గృహోపకరణాలు మరియు వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ దాడులు, ఇంతకాలం ఈ అవినీతికి సహకరించిన వారికి ఒక హెచ్చరికలా కనిపిస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, తాటి ప్రవీణ్ గౌడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.